ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయం కొరకు సామెతల గ్రంథము 26వ అధ్యాయము 27వ వచనము. ఈ 2 నిమిషాల సందేశాన్ని అనుదినము ఆలకిస్తున్నటువంటి మీలో అనేకులకి ఈ విషయం నేను చాలాసార్లు ప్రస్తావించాను. అనేక మంది మనల్ని పడగొట్టాలని, మనల్ని చెడగొట్టాలని, మనల్ని నాశనం చేయాలని, మనల్ని నిర్మూలన చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? గ్రుంటను తవ్విన వాడు దానిలోనే పడును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు నేను ఉద్యోగం చేస్తున్న వారి గురించి ప్రత్యేకంగా ఈ మాట చెప్తుంటాను. మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీతో ఉన్నటువంటి వారు, మీతో స్నేహం చేస్తున్న వారందరూ కూడా మీ స్నేహితులు కాదు. మీ రహస్యాలు వారికి చెప్పొద్దండి, మీ వ్యక్తిగత విషయాలు వారికి తెలియజేయొద్దండి, మీ వీక్నెస్ వారికి తెలియజేయొద్దండి. వారికి మీరు కాంపిటీషన్ అని గుర్తుపెట్టుకోవాలి. మీతో పాటు ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మీకు అప్రిషియేషన్ వచ్చిందంటే సంతోషపడతారు అనుకుంటారా? సంతోషపడరండి. వెనకాల గోతులు దవ్వుతూ ఉంటారు. పరిచర్యలో కూడా అంతే, సేవలో కూడా అంతే, సంఘంలో కూడా అంతే, ఎక్కడైనా కూడానండి. మనము మన లిమిట్స్లో మనం ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఎవరింటికి తరచూ ఊరికే వెళ్ళొద్దండి. అనవసరంగా ఎక్కువ స్నేహితులను కూడా కలవద్దండి. దానివల్ల మీరు గౌరవం పోగొట్టుకుంటారు, విలువను పోగొట్టుకుంటారు. ప్రియులారా, మీకు గుంటలు దవ్వాలని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారేమో. ప్రభు మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా? ఎవరు గుంట దవ్వుతారో వారే దాంట్లో పడిపోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. వాక్యంలో ప్రభు ఒక అద్భుతమైన మాట అంటాడండి. పావురము వలె నిష్కలంకంగా మనం ఉండాలి. రెండవది, పాము వలె వివేకంగా ఉండాలంట. రెండింటిని పోల్చాడు చూసారా దేవుడు? పరిశుద్ధాత్మను పోల్చాడు దేవుడు, సాతాన్ని పోల్చాడు రెండింటిని. ఒకటి, మనము పావురము వలె ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. రెండోది మీరు గమనించాలి, పాము వలె వివేకం కలిగి ఉండాలి. ఎవరు ఎన్ని గుంటల్లోడినా వారే అందులో పడతారు. మీరు పడకుండా దేవుడు మీకు సహాయం చేయనుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో మీరు జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.